మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్లో జరిగే వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. నమస్కారం. ఈనాటి నేను నడియాడిన వేళ, నేను నడిచిన నేల, నాకు జ్ఞానాన్ని అందించిన విశ్వవిద్యాలయంలో మాట్లాడే అవకాశం కల్పించిన ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఈరోజు విశిష్ట అతిథిగా కొద్దిసేపు జ్ఞానవంతులు పక్కన కూర్చొని అదృష్టాన్ని కలిగించే విధంగా ఇక్కడికి విచ్చేసిన వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ గారికి, రిజిస్ట్రార్ గారికి, నా సోదరి శైలమ్మ గారికి, అమ్మాయికి పెళ్లి చేసిన నేను, ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్ విభాగానికి సంబంధించిన విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఫ్యాకల్టీల అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, విద్యార్థులకి, నాతోటి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఒక సరస్వతి నిలయంలో సరస్వతి కటాక్షంతో సరస్వతిని అభ్యసించడానికి ఇక్కడ ఎక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేసి సరస్వతి సముపార్జన కోసం మీరు పాటుపడుతూ జ్ఞానవంతులు కాబోతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ, మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎక్కాలని, మీరందరూ కూడా మీ గోల్స్లో మీరు రాణించాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తూ, మనందరి జీవితాలు గుడిగుడి నడకల మధ్య మన జీవితం ప్రారంభమైతే, మొదట నడక తల్లి నేర్పితే, తండ్రి తపన పడితే, గురువులు పాఠాలు చెబితే, ప్రభుత్వం మన కోసం, మన అభ్యున్నతి కోసం, మన జీవితాలలో వెలుగులు నింపడం కోసం ఇటువంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మనం ఒక జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి ఇంతమంది కృషి చేస్తే, ఆ కృషి ఫలితం మీరందరూ కూడా 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22 లేదా 23 లేదా 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీరందరూ అయిపోయింది. మిమ్మల్ని నడిపించే వ్యక్తుల యొక్క పాత్రలు పూర్తయ్యాయి. తలరాత బ్రహ్మ రాశాడు, తల్లి తన్నునిచ్చింది, తండ్రి తపన పడ్డాడు. ఇక సమస్య ఎదురైతే భయపడి పారిపోతారు. సమస్యకు ఎదురొడ్డి నిలిచి జీవితంలో విజయం సాధిస్తారో అది మీ చేతుల్లో ఉండే రోజు దగ్గర. ఇప్పటి వరకు మీకు గైడెన్స్ ఉంది, తల్లి తండ్రి గైడెన్స్ ఉంది. తల్లిదండ్రులు చదువుకోకపోయినా, తల్లిదండ్రులు జ్ఞానం తెలియకపోయినా,
బిడ్డల్ని చదివించాలనేటువంటి ఒక తపనతో ఒకే ఒక కాన్సన్ట్రేషన్, వాళ్ళు ప్రయోజకులు కావాలని కష్టాలన్నీ మర్చిపోయి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పక్కన పెట్టి తిన్నారో తినలేదో, ఎలా ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందులు లేవో, బట్టలు వేసుకున్నారో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అన్నీ కూడా బిడ్డల్లో రేపు సుఖంగా జీవిస్తారు. మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదని మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. ఆ చదువుకి సార్థకత, అధ్యాపకులు చెప్పిన పాఠాలకి సార్థకత ఇప్పుడు మీరు రుణం తెచ్చుకునే రోజు దగ్గరై. జన్మనిచ్చినప్పుడు మన తల్లిదండ్రులు మనం బాగా ముద్దాడారు. చిన్న మాట మాడితే వాళ్ళ ఒళ్ళు పులకరించింది. బుడిబుడి నడకలేస్తే తల్లి తండ్రి ఆనంద కష్టాలన్నీ మర్చిపోయి మొక్కల మీద చిరునవ్వులతో బిడ్డను హక్కును చేర్చుకున్నారు. అంతటి హక్కును చేర్చుకున్న తల్లిదండ్రుల రుణం తీర్చే రోజు దగ్గరైంది. మీకు జన్మక సార్థకత, ఎందుకు పుట్టాడు వీడని తల్లిదండ్రులు బాధపడే రోజు కోసం కాదు, మా బిడ్డ ప్రయోజకుడు అయ్యాడని ఇళ్ళ పక్క వాళ్ళందరూ పొగడుతుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ముద్దాడిన రోజు ఉందే, అది నిజమైన మన జన్మకి సార్థకత. ఆ సార్థకత రావాలంటే మీరు ప్రయోజకులు కావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు క్లాస్ రూమ్ ఉంది, మీకు పాఠాలు చెప్పడానికి అధ్యాపక బృందం ఉంది, మీకు చదువుకోవడానికి ఒక లైబ్రరీ ఉంది, ఎప్పటికప్పుడు ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నం వండి పెట్టేదానికి హాస్టల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి. ఇన్ని కలగలిపి మిమ్మల్ని రేపటి రోజున ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు బయటకు తీసుకుపోయిన రోజున మీరు శూన్యంలో ప్రవేశించబోతున్నారు. అంటే ఒక రకమైన చీకటిని అనుభవించబోతున్నారు. మీకు గైడెన్స్ ఇచ్చే గురువు లేడు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేసే వాళ్ళే తయారవుతారు. మేము ఇన్ని సంవత్సరాలు 23, 24 సంవత్సరాలు చదివించాం, ఏంటి ఇంకా ఉద్యోగం రాలేదు, ఏమి 24 సంవత్సరాలు పూర్తయింది, ఏంటి ఎందుకు వ్యాపారమో లేదా ఏదో ఒకటి ఎందుకు చేయటం లేదు అని నేను చూటిపోటి మాటలతో అడిగే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ప్రేమించిన తల్లిదండ్రులే రేపు క్వశ్చన్ వేసే పరిస్థితి రాబోతుంది. పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చెప్పిన మీ గురువులే రేపు మిమ్మల్ని రోజు ఏం చేస్తున్నారని అడిగే రోజు రాబోతుంది. ఆ రోజులు వచ్చిన రోజే మనం నిలదొక్కోవాలి, మనం నిలబడాలి. జీవితంలో ఓడిపోవడం ఉంటాయి, మోసపోవడం ఉంటాయి, పడిపోవడం ఉంటాయి, అన్నిటినీ ఎదుర్కొని మనం నిలబడాలి. అప్పుడే మన జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. రేపు నువ్వు రాజులాగా బతకాలంటే ఈరోజు నువ్వు చీకటిని అనుభవించాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి చీకటి పగలు ఎలా ఉందో మన జీవితంలో కూడా ఆనందాలు ఒడిదుడుకులు వస్తాయి. ఆనందంలో అందరూ దగ్గరుంటారు, ఇబ్బందుల్లో ఎవరూ తోడుండరు. అప్పుడే నీ మనసును నువ్వు స్థిరత్వం చేసుకోవాలి. అలా మీ జీవితాన్ని మీరు ఒక క్రమ పద్ధతిలో మార్చుకోగలిగితే అదృష్టం అనేది ఎప్పుడు కూడా నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటువంటి మీరందరూ కూడా ఇంకొక 1 or 2 yearsలో ఇక్కడ ఈ క్యాంపస్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి మీలో ఆలోచన విధానాలు మారాలి. ఒక 2 లేదా 3 సంవత్సరాలు కఠోరమైన సాధన చేయాలి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. మనం ఎల్కేజీ చదివేటప్పుడు ఏ అనే అక్షరం రాయడానికి చాలా కష్టపడి ఉంటాం, కానీ ఈరోజు అది చాలా ఈజీ. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుంటే ఏదైనా ఈజీనే. జీవితంలో అదృష్టం దురదృష్టం అనేది ఉండదు. మనం చేసే క్రమ పద్ధతి, మనం చేసుకునే డిసిప్లైన్, మనం చేసుకునే ఆలోచన విధానం, ఎదుటి వారి గురించి ఆలోచించేదానికంటే మన జీవిత ఎదుగుదల గురించి మనం ఆలోచించగలిగితే, ఎదుటి వారి మీద ఈర్ష్య పెంచుకోగలిగితే అదృష్టం ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎదిగిన ఈరోజు దేశంలో మనం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హిస్టరీ చదివితే ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా తాడు బొమ్మలో లేనోడే. దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవగలిగితే మన జీవితానికి ఒక దారి దొరుకుతుంది. ప్రతి ఒక్క ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం కూడా అదే ఉంటుంది. నేను కూడా ఒక పల్లె ప్రాంతంలో చదివా, తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత లేని కుటుంబంలో చదివా. నేను వ్యవసాయంలో అన్ని పనులు చేశా. తినటానికి డబ్బులు లేకపోతే కూలి పనులకు పోయాం, వ్యవసాయ పనులు చేశాను.
కుప్పలు నొరిశాను, అన్నీ చేసిన నా తండ్రి కోసం చదువుతున్నట్టు అనిపించిన లాస్ట్కి దాన్ని ఇష్టంగా మార్చుకున్నా. మా తండ్రి ఎక్కడ కొడతాడని భయంతో మేము చదివే అప్పట్లో మాకు అవేర్నెస్ లేదు, చెప్పే మా ఫ్యామిలీలో ఎడ్యుకేటెడే లేడు. కానీ మా నాన్న ధ్యేయం ఒక్కటే, మా బిడ్డలు నేను పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదని ఆయన కఠోర శ్రమతో మేము చదివాం. చదివిన కాడి నుంచి ఇదే పీజీ సెంటర్లో ఆల్టర్నేటివ్ లేక సీఏకని వెళ్ళి తమిళనాడులో సీఏ చేద్దామని 1988లో వెళ్ళి ఆర్థిక స్తోమత లేక తండ్రిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేక మళ్ళా వెనక్కి వచ్చి 1 year వేస్ట్ చేసుకొని 1988లో ఇక్కడ పీజీలో చేస్తే 1990లో నేను మన పీజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సెకండ్ ఇయర్లో ఉండగానే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను ట్యూషన్ స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కాస్టింగ్ అన్ని సబ్జెక్టులో నేను పాఠాలు చెప్పడం స్టార్ట్ అయితే అలా నా జీవితం గురువుల గుడిలో నుంచి స్టార్ట్ అయ్యి గురువులాగా అవతారం ఎత్తి గురువులాగా చాలా మందికి జ్ఞానాన్ని పెంచి ఆ వృత్తిలో వచ్చిన సంపాదనతో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇదే కాలేజీకి ఈరోజు నాకు దాదాపు 22 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా అన్నిటికంటే ప్రధానమైనది ఇది. కానీ ఇక్కడికి ఇంకా నేను 47 నిమిషాలు లేటుగా వస్తే బాధపడుతూనే వచ్చా. ఎందుకంటే ఎదగాల్సిన వ్యక్తులకి క్రమశిక్షణ నేర్పాల్సిన మేమే టైం మెయింటైన్ చేయకపోతే బాగుండదు. అయినా కూడా 47 నిమిషాలు లేటుగా వస్తే నేనే కించిత్తు బాధతో వచ్చా. మీ అందరూ కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు కన్న కలలు మీరు నెరవేర్చాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన రుణం మీరు తెచ్చుకోవాలి. వృద్ధాప్యంలో అన్నం పెట్టడం కాదు రుణం తెచ్చుకోవడం అంటే. మీరు ప్రయోజకులైతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకొని గర్వపడే రోజు కోసం మీరు తపనపడాలి. అది మొదటి మెట్టుగా మీ జీవితంలో రావాలి. జీవితంలో అపజయాలు ఉంటాయి, ప్రయత్నించాలి. ఓడిపోవడం జరుగుతుంది, హేళన ఉంటుంది, అవహేళన ఉంటుంది, విసుగు నొక్కుతుంది. ఇంక జీవితంలో మనం ఏం సాధించలేనని అనుకుంటాం, కానీ ఆఖరిలో మళ్ళా ప్రయత్నం చేస్తాం. జీవితంలో విజయం అనేది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కితే దేవుడు దర్శనం మనకు దొరికినట్టే జీవితంలో 7 సార్లు మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా 7వసారి విజయం జీవితంలో ఉంటుంది. ప్రయత్నం చేసి ఏమీ రాదు. ఈరోజు ఈ షర్ట్ మనం వేసుకుంటే ఈ బాగా ఉన్న షర్ట్ని కత్తిరించి 26 ముక్కలు చేస్తే ముక్కల సైజు చూస్తే అందంగా లేదు, ముక్కలన్నింటినీ పేర్చి ఒక దానిగా తయారు చేస్తే అందంగా ఉంటున్నట్టే మన జీవితం కూడా అందంగా ఉంటుంది. అందంగా లేని జీవితం ఎవ్వరికి ఉండదు. ఈ సృష్టి ఒక్కసారి ఫిలాసఫీ లేకపోతే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మొత్తం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 4 రకాలుగా జన్మిస్తున్నాయి. కొన్ని భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి చెట్లు, కొన్ని తల్లి గర్భం నుంచి వస్తున్నాయి జంతువులు, మనుషులు, మనందరం. కొన్ని గుడ్డు నుంచి ఉద్భవిస్తున్నాయి, కొన్ని మన శరీరం నుంచే ఉద్భవిస్తున్నాయి. పేర్లు మనం చనిపోతే వచ్చేటువంటి అన్ని. ఈ 4 రకాల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఈ ప్రకృతి దేవుడు మాట్లాడే హక్కు ఇచ్చాడు. మిగతా జీవరాశులన్నిటికీ నోరు ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉంది, శరీరం ఉంది. అవి ఆహారం తింటున్నాయి, అవి పుడుతున్నాయి, అవి చచ్చిపోతున్నాయి. చెట్టు కొమ్మలను మనం నరికినా మూగగానే జీవించి మళ్ళా నీడనిచ్చి ఫలాన్నిచ్చి మనకు అన్ని రకాలుగా చనిపోయేంత వరకు అది మూగగానే మనం జీవిస్తుంది. దాన్ని కూడా మనం ఆకులకు వెళ్తాం, కాయలు కోసుకుంటాం, అవసరం వచ్చినప్పుడు కొమ్మలు నరికితాం. ఏమీ బాధపడకుండా మనం నీడనివ్వడం కోసమే ప్రయత్నం చేస్తుంది. జంతువులు ఈరోజు బర్రెలు పాలిస్తున్నాయి, ఇంకా రకరకాల జంతువులు ఆహారంగా ఇస్తున్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తుంటే మనిషిగా పుట్టిన మనం ఏమి చేయాలి? 4 రకాల గోల్స్ జీవితంలో పెంచుకోవాలి. 4 రకాల గోల్స్. ఇందాకే మన వైస్ ఛాన్సలర్ గారు అనర్గళంగా మీకోసం ఒక బిడ్డకి చెప్పినట్టుగా చెప్పాడు. నిజంగా నేను అభినందిస్తున్నాను. 4 రకాల గోల్స్తో మనం జీవించాలి. 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఫస్ట్ మీరు ప్రొఫెషన్లో స్థిరపడాలనే ఒక నిర్ణయానికి రావాలి. ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడటం కాదు. పాకెట్లో మనీతో ప్రారంభమైన మన జీవితం తల్లిదండ్రులకు పాకెట్ మనీ ఇచ్చే స్థాయికి ఎదగాలనేటువంటి గోల్తో మీరు ముందుకు రావాలి. కాబట్టి ఏదో ఒక ప్రొఫెషన్
నీకు నచ్చిన ప్రొఫెషన్, గురువుల కోసమో, తల్లిదండ్రుల కోసమో, ఫ్రెండ్స్ కోసమో, బంధువుల కోసమో కాదు. నీ జీవిత సోపానానికి నువ్వు ఏ రకమైన కలెక్టర్ అవుదామా, లేదా ఐపీఎస్ అవుదామా, లేదా టీచర్ అవుదామా, యాక్టర్ అవుదామా, బిజినెస్ చేద్దామా, రాజకీయ ఏదో ఒక గోల్ అంటూ ఒకటి పెట్టుకోవాలన్నా, ప్రయత్నం చేయాలి. ప్రొఫెషనల్ గోల్లో 100% నువ్వు రాణించాలి. అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రొఫెషనల్ గోల్లో రాణించామో, అది బిజినెస్ కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, దాంట్లో వచ్చినప్పుడు ఫ్యామిలీని ఇగ్నోర్ చేయకూడదు. ఫ్యామిలీ గోల్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత కోటీశ్వరుడైనా, నేను నా భార్య పక్కన కూర్చొని 10 నిమిషాలు మాట్లాడకపోతే నా జీవితానికి సార్థకత లేదు. నా డబ్బు దేనికి? నా తల్లిదండ్రులతో 10 నిమిషాలు స్పెండ్ చేయలేని కొడుకు జన్మ దేనికి? కాబట్టి జీవితంలో ప్రొఫెషనల్ గోల్ సంపాదించినా, ఎంత సంపాదించినా, నీ సంపాదనకి సోపానాలు వేసిన గురువుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయగలగాలి. దాంట్లో మీరు సక్సెస్ కావాలి. 3 సోషల్ గోల్. ఈ భారతదేశంలో పుట్టాం, ఈ దేశం యొక్క గాలి పీలుస్తున్నాం. ఎన్నో 3,15,00,000 మంది ఆత్మ తర్పణ చేస్తే, 3,15,00,000 మంది ప్రాణాలు అర్పిస్తే ఈ భారతదేశ స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రపంచం అంతా కొట్టుకుపోయే రోజుల్లో కూడా ఈ కర్మ భూమి, ఈ పవిత్ర భూమి ఎంత ఆర్థిక మంజాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతుందంటే దట్ ఈజ్ మన సనాతన ధర్మం, మన భారతదేశ ఔన్నత్యం. అటువంటి నేలలో మనం పుట్టిన మనం ఈ దేశం కోసం కొంత చేయాలి, ఈ సమాజం కోసం కొంత చేయాలి. ఈ సమాజంలో మనం ఏం చేయాలంటే, ఎదుటి వాడికి మోసం చేయకుండా చేస్తే అదే సమాజ సేవ. ఎదుటి వాడి మీద ఈర్ష్యపడకుండా ఉండే అదే మన సమాజ సేవ. కష్టాల కడల్లో కొట్టుకుపోతున్నవాడికి హక్కును చేర్చుకొని సేద తీర్చగలిగితే అదే మనం చేసేటువంటి సమాజ సేవ. ఆ సేవ చేయగలిగితే మన జీవితానికి సార్థకత ఉంటుంది. 4వ గోల్ రిలీజియస్ గోల్. నువ్వు ఏ మతాన్ని అయితే స్వీకరించావో, ఏ మతంలో అయితే నువ్వు పుట్టావో, ఏ దైవాన్ని అయితే నువ్వు సంకల్పంతో ముందుకు పోతున్నావో, ఆ దైవ సేవలో కూడా కొంత చేయగలిగితేనే మన జీవితానికి సార్థకత ఉంటుంది. ఈ 4 రకాలైనటువంటి గోల్స్ మనం అనుభవిస్తేనే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 25 సంవత్సరాలు సుఖాలు అన్నీ అనుభవించేశారు. విద్యార్థి దశలో మేము ఈ కాలేజీలో పెద్ద పోకిరి బ్యాచ్ మాది. ఈ కాలేజీలో కొట్లాట్లంతా జరిగితే నాయే ఉండేది. కానీ నేను పోయే చెట్టు కింద పవిత్రుడైనట్టు, ఎందుకంటే ఎడ్యుకేషన్ లైఫ్లో ఇలాగ ఉంటాం. కానీ ఇది లైఫ్ కాదు, మార్చుకున్నాం. ఏదో అంచెలంచెలుగా కష్టపడ్డాం, ఉన్నత శిఖరానికి ఎదిగాం. ఏ కాలేజీలో అయితే నడియాడేమో అదే కాలేజీకి ఈరోజు గెస్ట్గా రాగలిగామంటే అది దేవుడికి. రేపు కూడా మీరందరూ కూడా గెస్ట్లుగా రావాలి. మీరు కూడా మళ్ళీ ఇంకొక రోజు మిమ్మల్ని గెస్ట్గా పిలిచే స్థాయికి మీరు ఎదగాలంటే కాంటాక్ట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, క్యాలిబర్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, అన్ని రకాల కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అన్నింటినీ పెంచుకుంటే తప్పకుండా అన్నింటిలో మనం సాధించగలం. జీవితంలో అదృష్టం అనేది లేదు. దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కులు అందరికి ఇచ్చాడు. లేని ఇవ్వండి మనసే. ఆ మనసు ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. దాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకుంటే తప్పకుండా కూడా నువ్వు ఉన్నత స్థాయికి ఎదగలవు. ఒక మనిషి పేదవాడిగా పుట్టిన నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానికైతే ఎవరు పెంచితే పెంచారు, అబ్దుల్ కలాం ఎవరు పెంచితే పెంచారు. ఆ యొక్క ఆలోచన విధానంలో తన హృదయాన్ని పరిపూర్ణంగా దాన్ని మార్చుకోగలిగితే, క్రమశిక్షణతో పెంచుకోగలిగితే ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగారో మీరు కూడా భవిష్యత్తులో అలా రావాలని, మా కావలి ఎప్పుడు మీకోసం తెలిసి ఉంటుందని, ఎప్పుడు మీరు కావలికి మా ఉన్నత స్థాయిలో ఎదిగి ఒక ఉన్నతమైన విలువలతో బతుకుతుంటే తప్పకుండా కావలికి మిమ్మల్ని ఆహ్వానించి సన్మానించే రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ఈ కాలేజీ స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నాకు ఇంకా 12 ప్రోగ్రాంలు ఉన్నాయి. దయచేసి నాకు అవకాశం కల్పించారు. నన్ను తీసుకుపోవడానికి వచ్చిన దయచేసి అవకాశం కల్పించాలని కోరుతున్నాను.